నమస్కారం. జాతీయ స్థాయి వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రశ్నాపత్రం లీక్ చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తణుకులో సామాజిక న్యాయ పోరాట సమితి కార్యకర్తలు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. నీట్గా పిలిచే ఈ పరీక్ష కుంభకోణంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ వారు వినదించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ మాట్లాడుతూ నిత్యం నీతులు వల్లించే మోదీ ప్రభుత్వంలో ఇటువంటి అవకతవకలు జరగడం ఏంటని నిలదీశారు. 4వ తేదీన అటు పార్లమెంటు ఎన్నికల రిజల్ట్లు అట్లాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నటువంటి తరుణంలో దేశంలో నీట్ ఎగ్జామ్ యొక్క ఫలితాలు కూడా వెలువడినాయి. దాంట్లో ఆ నీట్ ఎగ్జామ్లో అనేక అవకతవకలు జరిగినట్టుగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దానికి కారణం ఏంటంటే నీట్ ఎగ్జామ్లో సుమారు 24 లక్షల మంది పరీక్ష రాశారు ఈ సంవత్సరం. ఈ 24 లక్షల మందిలో 67 మందికి 720కి 720 మార్కులు వచ్చినాయి అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వస్తుంది. వాస్తవంగా నీట్ ఎగ్జాము చాలా పారదర్శకంగా కానీ జరిగినట్లయితే అట్లాంటి ఒక ఫలితాలు వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితిలో కూడా లేదు. అసలు ఈ నీట్ ఎగ్జామే గ్రామీణ ప్రాంతంలో చదివేటువంటి యువకులకి వాళ్ళు చేసేటువంటి పరీక్ష రాసేటువంటి విధానానికి వాళ్ళు కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే చాలామంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివినటువంటి వాళ్ళు అత్యంతమైనటువంటి ఎక్కువ మార్కులు సాధిస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో చదివేటువంటి విద్యార్థులకి అట్లాంటి సౌకర్యం లేదు. కాబట్టి అసలు ఈ నీట్ ఎగ్జామే చాలా దుర్మార్గంగా నిర్వహించబడుతూ ఉంది. ఈ నీట్ ఎగ్జామ్ను అసలు రద్దు చేయాలి. నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఈ విషయం మీద మాట్లాడాలి అని చెప్పి ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, పొట్ల సురేష్, న్యాయవాద గుమస్తా ఈమని సిద్ధేశ్వర్ ప్రసాద్లు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తణుకు పరిసర ప్రాంత ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య అధికారులకు, మధ్యస్థాయి ఉద్యోగులకు క్యాన్సర్ స్క్రీనింగ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్లపై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తణుకు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెలగల అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 3వ తేదీ వరకు జరిగే ఈ అవగాహన సభల వల్ల ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరగలదని ఆమె చెప్పారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 6:30 గంటలకు నిర్వహించే ప్రత్యేక సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై వచ్చే నష్టాలు అనే అంశంపై సీనియర్ న్యాయవాది గుడిమెట్ల వీర్రెడ్డి మాట్లాడతారని క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోటరీ యాక్ట్ సభ్యులే కాకుండా ఆసక్తి గల ప్రజలంతా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తామని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం స్థానిక రూరల్ మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు నేను అండగా ఉంటానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ శేషులత, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు జడ్డు హరిబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ముప్పిడి సంపత్ కుమార్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ బుధవారం బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అమలాపురం పట్టణంలో జనసేన నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు గడియార స్తంభం కూడల్లో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతుందని ఆకాంక్షించారు. ఓకే ఓకే మీరు ఎలా ఉన్నా అవునా
ఏలూరు జిల్లా వార్తలు. ప్రధాని నరేంద్ర మోడీ యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ఆయుష్ శాఖ జిల్లా అధికారి పివివి సత్యనారాయణ తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. యోగా వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని అన్నారు. దీని ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరూ గుర్తించి యోగా దినోత్సవంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తారీఖున ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం కోసం జిల్లాలో ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున సన్నద్ధాలు చేస్తున్నాం. కాబట్టి అందరూ ఈ నెల 21వ తారీఖున విరివిగా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని అందరూ దీని యొక్క విశిష్టతను తెలుసుకొని దీని ద్వారా వారి యొక్క శారీరక మానసిక ఆరోగ్యాల్ని బాగు చేసుకోవడం కోసం, దీని యొక్క ఆవశ్యకతను గుర్తించడం కోసం మా ప్రయత్నం ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు మన ప్రధాని అయిన తర్వాత ఈ యోగా యొక్క విశిష్టతని గుర్తించి దీనిని అభివృద్ధి చేయటం కోసం బాగా కృషి చేస్తున్నారు. మన భారతదేశమే కాకుండా ఈ ప్రపంచ దేశాలు కూడా దీని యొక్క విశిష్టతను గుర్తించేలాగా మన ప్రధాని గారు దీనికి ఖ్యాతిని తీసుకొచ్చి రావడం జరిగింది. దీనిని ఈ 21వ తారీఖుని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ దీని యొక్క ఫలితాన్ని పొందాలని ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా ఆ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం భీమవరం వెంకన్న సన్నిధిలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ నాయుడు. చిన్నారులకు గర్భిణీలకు అందించే వైద్య సేవలు నాణ్యంగా ఉండాలి భీమవరంలో సంబంధిత సిబ్బందిని ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. విద్యార్థుల బంగారు భవితకు మార్గం వేసేది 10వ తరగతి పరీక్షా ఫలితాలే తణుకులో పేర్కొన్న ప్రాంతీయ విద్యా సంచాలకులు నాగమణి. తణుకులో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు స్వీట్లను పంచిన కార్యకర్తలు. నీట్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి తణుకులో డిమాండ్ చేసిన సామాజిక న్యాయ పోరాట సమితి నాయకులు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి పార్టీ సేవను కొనసాగిస్తా తాడేపల్లిగూడెంలో కార్యకర్తలకు చెప్పిన మాజీ ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపిన అమలాపురం జనసేన శ్రేణులు చిత్రపటానికి పాలాభిషేకం. ఈ నెల 21న యోగా దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలి ఏలూరులో పిలుపునిచ్చిన ఆయుష్ శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.